శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. నిన్న రాత్రి కొండగట్లో జరిగినటువంటి ఏదైతే షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాద సంఘటనతో అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొండగట్టు అంటేనే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దుకాణ సముదాయాలు ఉంటాయి. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి స్టాక్ తీసుకొచ్చుకొని రావడం జరిగింది. ఈ సమయం లోపలనే ఎక్కువగా బిజినెస్ ఉండేటువంటి సందర్భం కాబట్టి ప్రతి షాప్ వాళ్ళు కూడా దాదాపుగా 5 నుంచి 6 లక్షల సామాను కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రి 10:30 సమయం లోపల షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలు ఒక షాపు నుంచి ఒక షాపు వరకు దాదాపుగా 30 షాపుల వరకు కూడా అంటుకొని మొత్తం కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. మేము వచ్చే లోపే మొత్తం ఇల్లంతా పొగ జూరుకొని, అంటే మేము ఇందులోనే పడుకుంటాం. మేము బయటకు మంటలు ఆర్పుదామని బయటకు వెళ్ళేసరికి మా బాబు గిన మా పాప పడుకున్నారు. పడుకున్న తర్వాత మేము పోయి మంటలు ఆరిపోయేంత లోపు వాటర్ అందలేవు. మేము అందులో అది ఫైర్ ఇంజన్ కు కాల్ చేశాము, వస్తున్నామని చెప్పారు. ఎక్కువ దాకా వచ్చిన తర్వాత ఖరాబ్ అయిందని చెప్పిన తర్వాత మేము అయినా ఇంకా అప్పటికి ఉన్న నీళ్ళన్నీ పోసేసినాం. పిల్లల్ని లేపుకొద్దామని లోపలికి వచ్చినాం. అక్కడ ఫస్ట్ ఒక షాపు గాలి స్టార్ట్ అయినాక అదన్నా జల్లార్పుదామని ప్రయత్నం చేసినాం. కానీ అది ప్రయత్నం చేసే వరకు చేసినాం కానీ అది వాటర్ సరిపోక మా పిల్లల్ని దక్కించుకొని బతుకుదామని పిల్లల్ని తీసుకొని బయటకు గుంజుకొని వచ్చినాం. నిద్రపోయినా గానీ పిల్లల్ని లేపుకొని తీసుకొని వచ్చినాం. ఇక గ్యాస్ సిలిండర్లు వేలుతున్నాయి అని అన్న తర్వాత ఒక బుడ్డి తీసి బయట పడేసినాం. ఎందుకంటే ఆ బుడ్డి వేలితే ఉన్న మనుషులంతా మేము చనిపోతాం అన్న ఉద్దేశంతోని ఒక సిలిండర్ బుడ్డి తీసి ఆడ చెట్టు దగ్గర పడేసిన. 10:30 మా పక్క వాళ్ళు వచ్చారు. మంటలు చూసేవారు బాగా మంటలు చెలరేగినాయి. లేచేసరికి కరెంటు తీసేసినాం. కరెంటు పోయింది. అప్పటికి పోయేసినాం. ఈ మన ఫైర్ ఇంజిన్ గురించి వెయిట్ చేస్తే వాళ్ళు మధ్యలో రిపేర్ అయిందని చెప్పారు. ఫైర్ ఇంజిన్ వస్తే కొద్దిగా జల్దీ మాకు సేఫ్ అవ్వు ఇక్కడ. ఫైర్ ఇంజన్ ఒకవేళ సమయానికి వస్తే మీకు 2 షాప్స్ వరకే కాలిపోయే అవకాశం ఉంది సార్. లేదంటే బాగా ఫైర్ ఇంజిన్ బాగా ఇబ్బంది చేశారు. ఫోన్ చేసిన వచ్చే వాళ్ళు లేట్ బాగా చేశారు. బాగా సామాన్లు కాలిపోయింది. బైకులు కాలిపోయినాయి. బంగారం, హాల్ టికెట్స్ మా పిల్లలై మాకు తినడానికి తిండిస్తలేదు సార్ రాత్రి. ఇక్కడ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అయితే మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తమకు సంబంధించి సర్టిఫికేట్స్, తర్వాత నిత్యావసర సరుకులు అన్నీ కూడా అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి లోపల వీరందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంటి లోపల ఉన్నటువంటి సామాన్లతో పాటుగా నిత్యావసర వస్తువులు, తర్వాత ఇప్పుడు తినడానికి తిండి లేని అంటే తమ బియ్యము, ఉప్పులు, పప్పులు అన్ని కూడా అగ్నికి మొత్తం కూడా నిన్న ఆహుతి కావడంతో అగ్నికి ఆహుతి కాకపోతుండే మొత్తం ఫైర్ ఇంజన్ సరైనటువంటి సమయానికి రాకపోవడం వల్లనే ఇంత ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండగట్టు.